हरे कृष्ण फ्रेंड्स, वेलकम टू माय चैनल। हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। ओम दुर्गा नमो नमः। जय धन दुर्गा देवी नमो नमः। दुर्गा देवी नमो नमः। ओम नमो नमः। दुर्गा देवी नमो नमः। दुर्गा महेश्वर नमो नमः। చూడొచ్చు ఒక జ్యోతిర్లింగం ఉన్నాయి. ఒక జ్యోతిర్లింగంలో శిల అది. బ్యాక్ సైడ్ వచ్చేసి అష్టాదశ శక్తి పీఠం చూపిస్తాను. సో ఇటు పక్క వచ్చేసి ఇక్కడ స్వామివారి గుడికి వెళ్ళేటప్పుడు దారిలో ఇక్కడ ఒకటి తాబేలు కూడా ఉన్నాయి, చిన్న కొలను మాదిరి వాటిలో చూడొచ్చు. సో వెల్కమ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో ఇప్పటివరకు ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి తాబేలు ఉన్నాయి ఇక్కడ, దాంట్లో ఒక 4 తాబేలు కనిపిస్తున్నాయి, మీకు కనిపిస్తున్నాయండి. 4 తాబేలు 4 ఉన్నాయి. చూడండి నీళ్ళ నుంచి బయటకు వచ్చి కూర్చోండి. ఓకే ఫ్రెండ్స్, స్వార్ బయట ఉన్నాయి బాగా. సో ఇటు ఒక కాలభైరవ స్వామి కింద నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి, కాలభైరవుడు స్వామి నమో నమః, కాలభైరవ నమో నమః. సో ఇటు చిన్న గార్డెన్. సో గార్డెన్ ఇక్కడ తాగవలసిన బొమ్మ ఒకటి, ఆవు దూడ బొమ్మ ఉంది. చూడొచ్చు కనిపిస్తుంది. ఇటు యాగశాల అది వచ్చి కనిపించేది యాగశాల. ఇటు నుంచి పైకి వెళ్ళిపోవచ్చు, మన దుర్గమేశ్వరం దేశం పైకి వెళ్ళిపోవచ్చు. చూడొచ్చు ఇది ఇంద్రకీల విజయవాడ అండి. యాక్చువల్గా ఇది ఇటుపక్క గుడికి అప్పుడు దాతలు ఎవరు ఉన్నారు, చంద్రమాణ క్రోధన నామ సంవత్సరం ఆశ్వీజ శుద్ధ విజయదశమి 1985 అక్టోబర్ 20వ తేదీన శ్రీ మల్లేశ్వర ఆరతి ప్రారంభించారంట. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు వచ్చి శంకు నిక్షేపణ జరపబడిందంట ఆ రోజు. అది దానికి సంబంధించింది. హరే కృష్ణ చూడొచ్చు. సో ఇటు పక్క వస్తే మనం చూడొచ్చు ద్వాదశ జ్యోతిర్లింగాలు. యాక్చువల్గా మనకు మొత్తం 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి, శివాలయాలు. సో దాంట్లో 12 జ్యోతిర్లింగాలు ఇది మహాపుణ్యక్షేత్రాలు అండి. మీరు ఇంతకుముందు నేను వీడియోలో కూడా చూపించాను. సో శ్రీశైవ క్షేత్రంలో కూడా చూపించాను, తాళాయిపాలెం అమరావతి దగ్గర. సో ప్రతి ఒక్క శివాలయంలో మ్యాక్సిమం వాళ్ళు ఇలాంటి 12 ద్వాదశ జ్యోతిర్లింగం యొక్క శివాలయాలకు నుంచి నిక్షేత్రంగా శిలారూపంలో ఇట్లా బాగా నీట్గా చూపించబడుతుంది. సో ప్రతి ఒక్కరు చూడొచ్చు శివాలయంలో. మాత్రం సో మేము వచ్చేసి ఫస్ట్ శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగం తర్వాత వచ్చేసి ద్వాదశ జ్యోతిర్లింగంలో 5వ వచ్చేసి శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం మహారాష్ట్ర, పల్లి వైద్యనాథ్. సో ఇది మహారాష్ట్ర. నెంబర్ 6 వచ్చేసి శ్రీ భీమశంకర్ జ్యోతిర్లింగం పూనా మహారాష్ట్రలో ఉంటుందండి, చూడొచ్చు మీరు. సో ఇది చాలా అద్భుతంగా ఉంటాయి జ్యోతిర్లింగాలు. సో శివాలయం దర్శించుకోవచ్చు. నెంబర్ 7 వచ్చేసి శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం, రామేశ్వర తమిళనాడు. నెంబర్ 8 వచ్చేసి శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం, ద్వారకా గుజరాత్ అండి. నెంబర్ 9 వచ్చేసి శ్రీ విశ్వేశ్వర జ్యోతిర్లింగం, కాశీ ఉత్తరప్రదేశ్ అండి, చూడకూడదు చెప్తాను. సో ప్రతి ఒక్కదానికి ఒక శ్లోకం కూడా ఇవ్వబడింది, మీరు దాన్ని చూసి చదువుకోవచ్చు. నెంబర్ 10 వచ్చేసి శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం, నాసిక్ మహారాష్ట్ర ఉంటుంది. నెంబర్ 11 వచ్చేసి శ్రీ కేదార్నాథ్ జ్యోతిర్లింగం, చూడవచ్చు, కేదార్నాథ్ హిమాచల్ ప్రదేశ్. నెంబర్ లాస్ట్ 12 వచ్చేసి శ్రీ ఘృసేశ్వర జ్యోతిర్లింగం, ఎల్లోరా మహారాష్ట్ర. ఎల్లోరా అండి, మహారాష్ట్ర ఉంటుంది. సో ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు దాదాపు రామేశ్వరం చూసాము, అట్లా కేదార్నాథ్ లేదు, గుజరాత్ లేదు, ఎల్లోరా లేదు, శ్రీశైలం చూసాము, ఉజ్జయిన్ లేదు, రామేశ్వరం చూడవచ్చు. సో నేను దీంట్లో 1, 2 చూసాను. ఇంకా మిగతా చూడాలి, ఎప్పుడు చూస్తాం ఎప్పుడు భాగ్యం తెలీదు. సో చూద్దాం త్వరలో మనకు కుదిరితే మిగతా ద్వాదశ జ్యోతిర్లింగం చూడవచ్చు. ఇటుపక్క వస్తే ఈ సెల్కి ఇటుపక్క బ్యాక్ సైడ్ అష్టాదశ శక్తిపీఠాలు చూడాలి. అష్టాదశ శక్తిపీఠాలు ఒక సినిమా కూడా మీకు జూనియర్ ఎన్టీఆర్ శక్తి సినిమా చేశారు, దాంట్లో కూడా ఉంటుంది మీకు అష్టాదశ శక్తిపీఠాలు ఎక్కడెక్కడ ఉండేది. సో మా అమ్మవారు వచ్చేసి
సో యాక్చువల్గా శ్రీ కనకదుర్గ అమ్మవారు ఇంద్రకీలాద్రి ఇక్కడ ఉంటుంది. ఇది శ్రీ అమ్మవారు కనకదుర్గ అమ్మవారు ఇంద్రకీలాద్రి అండి, విజయవాడ ఉంటుంది. సో విజయవాడలో ఉన్నటువంటి దేవాలయంలో శిలారూపంలో ఇక్కడ స్థాపించబడింది. సో అందరికీ తెలియజేయడానికి, అందరూ తెలుసుకోవడానికి, సో భక్తితో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అష్టాదశ శక్తిపీఠం చూడవచ్చు. నెంబర్ 1 వచ్చేసి శ్రీ శాంకరీదేవి ట్రింకోమలి శ్రీలంక. ఫస్ట్ వచ్చి శ్రీలంక మీకు జూమ్ చేస్తాను చూడండి. వచ్చిందండి శ్రీ శాంకరీదేవి ట్రింకోమలి శ్రీలంక. నెంబర్ 2 వచ్చేసి శ్రీ కామాక్షిదేవి కంచి తమిళనాడు. సో కంచి కామాక్షి చూశాను, అది అయిపోయింది. సో మీరు కూడా దర్శించుకోవచ్చు. చూడకుండా అంటే దర్శించుకుని వెళ్ళి. నెంబర్ 3 వచ్చేసి శ్రీ శృంఖలాదేవి చోటిల ప్రజ్ఞుని గుజరాత్, ఇది చూడలేదు. శ్రీ చాముండేశ్వరి మైసూర్ కర్ణాటక చూసేసాం. శ్రీ చాముండేశ్వరి మైసూర్ కర్ణాటక చూసాం. 5 వచ్చేసి అష్టాదశ శక్తిపీఠాల దేవాలయంలో 5 శ్రీ జోగులాంబ ఆలంపురం ఆంధ్రప్రదేశ్ చూసాం. ఇది కూడా జోగులాంబ ఆలంపురంలో ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే ఇది యాక్చువల్గా అన్నీ మీరు చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి శ్రీ శాంకరీదేవి ట్రింకోమలి అంటే శ్రీలంక కాళీగతులు పడిన చోట, అమ్మవారి యొక్క కాళీగతులు పడిన చోట ఆ యొక్క ఆలయానికి ప్రత్యేకత అనమాట. సో అందువల్ల దానికి పేరు పెట్టారు శ్రీ శాంకరీదేవి. సో నెంబర్ 2 వచ్చేసి శ్రీ కామాక్షిదేవి వచ్చేసి కంచి తమిళనాడు. సో వీపీ భాగం పడిన చోట. సో ఇదివరకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. శ్రీశైల క్షేత్రము, శ్రీశైల మహాక్షేత్రంలో కూడా ఇది అమరావతి దగ్గర పుణ్యక్షేత్రం చూశాను. దాంట్లో కూడా చూపించాను, వేరేగా ఆ వీడియోని చూడుతుంది. సో అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ఎట్లా ఉన్నాయి, ఏ అమ్మవారు బాగా విడిబాగా ఇక్కడ ఉన్నాయి, వీటి బాగా ఉన్నాయి. సో దానికి ఏ పేరు ఏ విధంగా కూడా నేను చూపించలేదు. కూడా చూడవచ్చు ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వరకు నా యొక్క వీడియోని నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, సో టెంపుల్స్ ట్రావెల్ లైక్ చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెంబర్ 3 వచ్చేసి అష్టాదశ శక్తిపీఠాల్లో శ్రీ శృంఖలాదేవి చోట్ల ప్రజ్ఞం గుజరాత్ ఒక ఉదరం పడిన చోటు, అమ్మవారి యొక్క ఉదరం పడిన చోటు గుజరాత్ అండి ప్రజ్ఞం. నెంబర్ 4 వచ్చేసి శ్రీ చాముండేశ్వరి దేవి, సో మైసూరు కర్ణాటక అండి, తలవెంట్రుకలు పడిన చోటు. సో నెంబర్ 5 వచ్చేసి శ్రీ జోగులాంబ ఆలంపురం ఆంధ్రప్రదేశ్ పైదంత పంక్తి పడిన చోటు, పడిన చోటు. నెంబర్ 6 వచ్చి శ్రీ భ్రమరాంబాదేవి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్, ఇది కూడా చూస్తుంది. సో మెడభాగం పడిన చోటు ఇది. సో ఇక్కడ మనం ప్రతి ఒక్కటి చక్కగా చూడవచ్చు. అమ్మవారి యొక్క దేవాలయాలు మనం దర్శించుకోవచ్చు భక్తితో, పద్ధతి. సో నిత్యం పూజిస్తూ దర్శించుకోండి. సో నెంబర్ 7 వచ్చి శ్రీ మహాలక్ష్మి కొల్హాపూర్ మహారాష్ట్ర. సో 3 కళ్ళు పడిన చోటు అంటారు, 3 కళ్ళు పడిన చోటు. సో శ్రీ మహాలక్ష్మి కొల్హాపూర్ మహారాష్ట్ర. నెంబర్ 8 వచ్చేసి శ్రీ ఏకవీరికా దేశం. నెంబర్ 8 వచ్చేసి అష్టాదశ శక్తిపీఠాల్లో 8 వచ్చేసి దేవాలయం శ్రీ ఏకవీరికా దేవి, నాందేడ్ మహారాష్ట్ర. ఇది కుడి హస్తం పడిన చోట ఇది. ఓకే. నెంబర్ 9 వచ్చేసి శ్రీ మహాకాళీదేవి ఉజ్జయిన్ అండి, మధ్యప్రదేశ్. శ్రీ నాందేడు మధ్యప్రదేశ్ చూడలేదు, ఇంకా చూడాలి. సో శ్రీ మహాకాళీదేవి ఉజ్జయిన్ మధ్యప్రదేశ్, పై పెదవి పడిన చోట అండి. నెంబర్ 10 వచ్చేసి నెక్స్ట్ శ్రీ పురుహూతికాదేవి అండి, శ్రీ పురుహూతికాదేవి. సో ఇది వచ్చేసి పిఠాపురం ఆంధ్రప్రదేశ్ చూసామండి. సో ఎడమహస్తం పడిన చోటు, సో అమ్మవారిది ఎడమహస్తం పడిన చోటు దేవాలయం. సో శ్రీ పురుహూతికాదేవి దేవాలయం. నెక్స్ట్ నెంబర్ 11 వచ్చేసి శ్రీ గిరిజాదేవి జాజ్పూర్ కటక్ అండి, ఒరిస్సా. సో 4 భాగం పడిన చోటు, ఇది చూడాలి. సో కటక్ శ్రీ గిరిజాదేవి దేవాలయం, అష్టాదశ శక్తిపీఠం. సో జాజ్పూర్ కటక్ ఒరిస్సా, 4 భాగం పడిన చోటు. నెంబర్ 12 వచ్చేసి శ్రీ మాణిక్యాంబాదేవి, సో ద్రాక్షారామం అండి, ఆంధ్రప్రదేశ్ చూసాము. ఇది కూడా శ్రీ మాణిక్యాంబాదేవి ద్రాక్షారామం ఆంధ్రప్రదేశ్. ఇది వచ్చేసి ఎడమ చెక్కిలు పడిన చోటు అండి, ఎడమ చెక్కి పడిన చోటు. నెంబర్ 13 వచ్చేసి శ్రీ కామరూపిదేవి, సో గోహతి అస్సాం, శ్రీ కామరూపిదేవి గోహతి అస్సాం. ఇది వచ్చేసి యోని భాగం పడిన చోటు అండి, యోని భాగం పడిన చోటు. సో శ్రీ కామరూపిదేవి గోహతి అస్సాం అండి. నెంబర్ 14 వచ్చేసి అష్టాదశ శక్తిపీఠాలు 14 వచ్చేసి శ్రీ మాధవేశ్వరి దేవి ప్రయాగ ఉత్తరేశ్వరి, ఇది చూడలేదు. ఈ గోహతి కూడా అసలు చూడాలి. శ్రీ మాధవేశ్వరి దేవి ప్రయాగ ఉత్తరేశ్వరి, హస్తాంగులి పడిన చోటు అండి, హస్తాంగులి పడిన చోటు. నెంబర్ 15 వచ్చేసి శ్రీ వైష్ణవీదేవి అండి, శ్రీ వైష్ణవీదేవి జ్వాలాకేతం కాట్రా జమ్ము అండి. సో జ్వాలాకేతం కాట్రా జమ్ము అంటే శిరస్సు పడిన చోటు, ఇది
అష్టాదశ శక్తిపీఠాలు 15 నెక్స్ట్ నెంబర్ 16 అంటే లాస్ట్ సారీ 16వది. సో శ్రీ మాంగళ్య గౌరీదేవి అంటారు, గయా విహార్ అండి. శ్రీ మాంగళ్య గౌరీదేవి గయా విహార్ అండి. వక్షోచం పడిన చోటు అండి, అమ్మవారు వక్షోచం పడిన చోటు. నెంబర్ 17 అండి. 17 వచ్చేసి అష్టాదశ శక్తిపీఠాలు 17.